toda la noche, no nos queda mucho tiempo más. No quiero perder lo que queda. Seguimos siempre la pasión y confiamos solo en el amor. Yeah. No quiero perder lo que. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రియా మామ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇది అయితే మొన్న బయటికి వెళ్ళామని చెప్పాను కదా, ఆ రోజుటి వ్లాగ్ అండి ఇది. తినికి రెడీ చేసేసాను. తర్వాత మనం నేను రెడీ అయ్యేందుకు చాలా బాగుంటుంది. నేను రెడీ అయ్యాక తను రెడీ చేయాలంటే చాలా కష్టం. అందుకే తన్ని ముందు రెడీ చేసి తర్వాత మేమైతే రెడీ అయిపోయాము. ఇక్కడ రెడీ అయిపోయాక ఏమైనా సైలెంట్గా ఉంటుందేమో చూడండి. నేను కూడా వెళ్ళి రెడీ అయిపోయాను. ఈ లోపల ఒకసారి మేము వెళ్ళి రావడానికి చాలా లేట్ అవుతుందని ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాము. తిను కూడా వీడియో కాల్లో మాట్లాడుతున్నాము. తనైతే కాల్ అసలు చూడదు, తను అసలు చూపించకూడదు ఫోన్లో. అంటే తను మాట్లాడు అని ఫోన్ ఇచ్చినా కూడా మన దగ్గర రిటర్న్ ఇచ్చేస్తుంది. ఇక చూడండి, అందులో తనకి కావాల్సినవి ఐటమ్స్ పెట్టుకున్నాను. ఒక జత బట్టలు అనేది పెట్టుకున్నాను. తర్వాత మిల్క్ బాటిల్ అంతా పెట్టేసుకున్నాను. రెడీగా బ్యాగ్ని సర్ది పెట్టేసుకున్నాను. ఈ లోపల తిని చూడండి, తను వేసుకుని నేను ఎలా అయితే తగిలించుకుంటానో అలాగా తను మెడకు వేసుకుంది. మెడలో వేసుకుని అటు ఇటు కొంచెం బరువుగా ఉంది అది. అందులో వాటర్ బాటిల్ అంతా ఉంది కాబట్టి మోయలేక అటు ఇటుగా తిరుగుతూ ఉంది. ఇకైతే మేమైతే బయలుదేరిపోయాము. మేము బయలుదేరే టైము 8 అయిందండి. ఎప్పుడైనా సరే మేము, ఎందుకంటే ఇక్కడ ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది. డే టైంలో వెళ్ళాలంటే అంత బాగుండదు, అంత అసలు నచ్చదు నాకు కూడా. షాపింగ్ చేయాలన్నా కూడా నైట్ టైంలోనే బాగుంటుంది. అంతా ఈవినింగ్ వరకు వర్క్ అనేది అంతా ఫినిష్ చేసుకుని అక్కడి నుంచి రెడీ అయ్యి వెళ్ళామంటే ఇంకా ఎప్పుడు వచ్చినా రిటర్న్ రాగానే ఇంకా పడుకోవచ్చు. సో అందుకని మేము నైట్ టైంలోనే వెళ్తాము ఎక్కువసేపు. కొంచెం క్లైమేట్ అనేది బాగుంటుంది, చల్లగా ఉంటుంది కదా. డే టైంలో అయితే చాలా వేడిగా ఉంటుంది, అస్సలు పోలేము. ఎండ మన ముఖానికి కొడుతూ ఉంటుంది. ఇకైతే మేము నార్మల్గా అయితే మేము ఊబర్ బుక్ చేస్తాము, కానీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మా ఆపోజిట్ హౌస్లోనే ఉంటారు. తను కూడా బయటికి వెళ్తున్నా అంటే అందరం కలిసి వెళ్ళాము. నేను చెప్తుంటాను కదా గుజరాతీ ఫ్యామిలీ అని. వాళ్ళైతే వైఫ్ అండ్ వాళ్ళ డాటర్ ఇద్దరు ఇండియాకి వచ్చేస్తున్నారు. లాస్ట్ మార్చిలో రావాల్సింది. వాళ్ళు రావాల్సిన 1 వీక్లో ఈ లాక్డౌన్ అనేది పడిపోయింది పాపం. లేకపోతే ఈ టైంలో ఇక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా మిస్ అయిపోతున్నారు. పాప అంటే చాలా ఇష్టం వాళ్ళకి. బాగా చాలా దగ్గర తీసుకుంటారు, బాగా ఆడిపిస్తారు, చాలా బాగా ఉంటారు. అదండి. ఇంకైతే మేము బయలుదేరిపోయాము. అసలు ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు కదా. మేమైతే ఇక్కడ అనుకుంది, ఇంటి దగ్గర అనుకుని వెళ్ళింది ఒకటండి. అక్కడ వేరే అయిపోయాయి, ఏవేవో అయిపోయాయి. అనుకుంది ఒకటి అయ్యింది ఒకటిలాగా. మేము లాక్డౌన్కి ముందు ఒక మొబైల్ అన్నది ఛార్జింగ్ నిలవట్లేదని ఇచ్చామండి. అది మాత్రం అక్కడే ఉండిపోయింది. దానికోసమే వెళ్తున్నాము. Abrázame toda la noche, no nos queda mucho tiempo más. No quiero perder lo que queda. Seguimos siempre la pasión y confiamos solo en el amor. Yeah. No quiero perder lo que queda. Y más allá, a través de la gran oscuridad, hasta que me convierta en rayos. Y más allá, a través de la gran oscuridad.
perder el ritmo. ఇక్కడ కనిపిస్తుంది కదా, లోకల్లో చికెన్ ఫ్రెష్గా దొరుకుతుందంట ఇక్కడికి. అది చూడండి అక్కడ ఎంత క్యూ ఉందో, అందరూ చికెన్కి. అలాగే రోడ్ సైడ్లో బండి మీద పెట్టుకుని వెజిటేబుల్స్ కూడా అమ్ముతూ ఉంటారు. అదే అక్కడ జనం చాలా ఎక్కువ ఉన్నారు. ఇలా కూడా జరుగుతూ ఉంటుంది మార్కెట్. అది బయట వెజిటేబుల్స్ అన్నిటి అమ్ముతూ ఉంటారు. మేమైతే మొబైల్ షాప్కి వచ్చేసామండి. అక్కడ కొంచెం టైం పట్టింది. ఈ లోపల రియా అయితే ఒక్క నిమిషం మా దగ్గర ఉండలేదు. ఎంతసేపటికి కింద దిగేస్తూ ఉంది. చూడండి ఎంత దూరం నడిచి వెళ్ళిపోతుందో. ఇంకొంచెం బయటకు వెళ్ళిపోతే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. అంతవరకు నడుస్తూనే ఉంది. కాళ్ళు నొప్పులు అనేటివే ఉండవేమో, నడుస్తూనే ఉంది. నేను ఎత్తుకుంటానన్నా తను ఒప్పుకో, నా దగ్గర ఉండమంటే కూడా ఉండట్లేదు. అదేమంటే తన వెనకాల వాళ్ళ నాన్నే వెళ్ళాలంట, నేను వద్దంట. నన్ను దగ్గర కూడా రానివ్వట్లేదు. ఎంతసేపటికి బయటకు వెళ్ళిపోయిందని ఇంకా తీసుకొచ్చేసారు. చాలా దూరం వెళ్ళిపోయిందంట. మళ్ళీ రిటర్న్ వెనక్కి తీసుకొస్తున్నారు. అయినా సరే వస్తుంది, మళ్ళీ దిగుతుంది, మళ్ళీ నడుస్తూనే ఉంది. షాపు 4, చాలా పెద్ద షాపు. ఒక మొబైల్ షాప్ అంటే ఒక్క మొబైల్ షాప్ కదా, అది చాలా ఒక 100 పైనే ఉంటాయి. అన్ని షాప్స్ ఉన్నాయి. అంతా రౌండ్ వేసేసి వచ్చింది. చూడండి మళ్ళీ తీసుకెళ్తూనే ఉంది. ఇలా తిప్పుతూనే ఉన్నారు. అక్కడే ఒక 2 hours పట్టింది. అయితే మేము వెళ్ళిన పని అస్సలు అవ్వలేదు. ఇక రిటర్న్ అయిపోయాము. తను ఒక మండే రమ్మన్నారు. అక్కడ ఫోన్ ఇచ్చాం కదా, వాళ్ళు మండే రమ్మన్నారు. ఇక రిటర్న్ అయిపోయాము. ఇక మేమైతే పార్కింగ్లో కార్ అన్నది పెట్టున్నాము. అక్కడికి నడిచి వెళ్తున్నాము. ఇక తిను మాత్రం సేమ్ ఇదే నడుస్తూనే ఉంది తిను. సరే ఇక నడుస్తుంది కదా అని నేను కూడా పక్కనే నడుస్తూ ఉన్నాను. నేను ఫాస్ట్గా నడుస్తున్నానే, తను ఇంకా పరిగెడుతూ ఉంది. ఇలాగా అయింది. మేమైతే కార్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇక మధ్యలోనే మాకు అనిపించింది ముందు ఏమైనా తినేసి ఆ తర్వాత మాల్కి వెళ్దాము అని. అంటే వెజిటేబుల్స్ అది షాపింగ్ ఉంది కొంచెం చేయాలని. అప్పటి వరకు ఇదే ఉంది, కానీ మధ్యలో బాగా ఆకలి వేసింది. మేము వెళ్ళాము రెడ్ చిల్లీకి వెళ్ళాము. సూపర్ రెస్టారెంట్, చాలా బాగుంటుంది. ఇప్పటికి చాలాసార్లు వెళ్ళాము. మా ఇంటి నుంచి చాలా దూరం అది రెడ్ చిల్లీ. కానీ మేము ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే బయట తినాలి అని అక్కడికే వెళ్తాము. ఒక 25 to 30 kilometers వరకు ఉంటుంది. అంత దూరమైనా వెళ్తాము. మంచిగా ఫుడ్ అనేది బాగుంటుంది కాబట్టి అంత దూరం వెళ్ళి తింటాము. అప్పుడప్పుడు బాగుంటుందండి రెడ్ చిల్లీ. ఒక్కసారి వెళ్ళాము అక్కడికి, టేస్ట్ సూపర్గా ఉంది. ఇంకా ఎప్పుడు వెళ్ళినా మేము అక్కడికే ప్లాన్ చేసుకుంటాము. ఇకైతే మేము రెస్టారెంట్కి బయలుదేరాము. వెళ్ళిన పని అయితే అవ్వలేదు ఫోన్ది. సో అక్కడే 2 hours ఉన్నాము. మధ్యలో ఆకలి వేసింది. మేము వెళ్ళాము తినడానికి. తిన్న తర్వాత చూపిస్తాను ఎక్కడికి వెళ్ళామన్నది. రెడ్ చిల్లీ అయితే వచ్చేసిందండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు మేము కూర్చునే ప్లేస్లో ఇవాళ ఎవరో ఒక ఫ్యామిలీ కూర్చోంది. మేము ఎప్పుడు వెళ్ళినా మాకు ఫేవరెట్ ప్లేస్ అనేది ఉంటుంది, అక్కడ ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. అందులో మేమైతే అక్కడే కూర్చొని తింటాము. కానీ ఇవాళ ఫుల్ అయిపోయింది. ఎవరో కూర్చొని తింటున్నారు. దానికి ఆపోజిట్లోనే మేము కూర్చున్నాము. మేమైతే మేము చెప్పాను కదా మా ఫేవరెట్ ప్లేస్ ఉందని అక్కడ, దానికి ఆపోజిట్లోనే కూర్చున్నాము.
తిను పడుకుంటే బాగుంటుంది అనిపించింది, కానీ అస్సలు పడుకోలేదు. ఎంత అల్లరి చేస్తుందంటే తిన్ని బయటికి లోపలికి తిప్పుతూనే ఉన్నాను. ప్రశాంతంగా కూర్చొని తినలేదు అసలు. అంతా తిని ఎలాగోలా పగట్టుకొని తిన్నాము. లాస్ట్లో ఇక అయిపోయింది ఇక అని అనుకునే సమయానికి తిను అప్పుడు నిద్రపోతుంది. ఈ నార్మల్గా మనకి కావాల్సిన టైంలో నిద్రపోరు పిల్లలు. ఇంకా అవసరం లేదు, మేల్కున్నా పర్వాలేదు, ఓకే అన్నప్పుడు నిద్రపోతారు. మనకి పని ఉన్నప్పుడు అల్లరి చేస్తూ మా ఆర్డర్ అయితే 1 by 1 వస్తూ ఉంది. అక్కడ బాటిల్లో కనిపిస్తుంది కదా, సౌదీ షాంపియన్ అండి, ఫేమస్ డ్రింక్ అది. నేను మన ఛానల్లో కూడా చేసి అప్లోడ్ చేస్తున్నాను, పెట్టి ఉన్నాను. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా ఫేవరెట్ అని చెప్పొచ్చు, సూపర్గా ఉంటుంది. నో ఆల్కహాల్ అండి, ఇక్కడ ఆల్కహాల్ అస్సలు ఉండదు, అలో చేయరు ఇక్కడ. అది మాత్రం ఆ షాంపెయిన్ డ్రింక్ అనేది సూపర్గా ఉంటుంది. ఓన్లీ ఫ్రూట్స్ ఉంటాయి అందులో, చాలా బాగుంది. మేమైతే ఇక్కడ స్ప్రింగ్ రోల్స్ ఆర్డర్ చేసాము, బాగుంది, వెజ్దేను. తర్వాత వచ్చి అదొక బాటిల్ డ్రింక్ అన్నది ఆర్డర్ చేసాము. తర్వాత పానీపూరి తిని చాలా రోజులైంది, ఒక ప్లేట్ మాత్రమే ఆర్డర్ చేసాము. అంటే 6 గోల్గప్పాస్ ఉంటాయండి, అవి ముగ్గురం ఉన్నాం కాబట్టి 3 రెండులు తీసుకున్నాము. చాలా బాగుంది, చాలా రోజులైంది కదా అని. తర్వాత బటర్ నాన్ రోటీ, అంటే బటర్ నాన్ రోటీ ఆర్డర్ చేసాము. తర్వాత ఒక బిర్యానీ, మా హస్బెండ్ ఏమో మటన్ కర్రీ, నా కోసం ఏమో చికెన్ కర్రీ. కానీ మేము రోటీ, గోల్గప్ప, స్ప్రింగ్ రోల్స్ తినే లోపల ఈ 2 కర్రీస్, బిర్యానీ అన్నది ఫుల్గా మిగిలిపోయింది. ఇకైతే నేనైతే ఎక్కువ ఈ జ్యూస్ అనేది తాగేశాను, అందుకే నాకు కూడా ఎక్కువ తినాలనిపించలేదు. రోటీ తిన్నాను, ఒక రోటీ, తర్వాత ఆ డ్రింక్ అయితే తాగేసాము. ఇప్పుడు చూడండి మాదంతా ఫినిష్ అయిపోయింది. ఈ టైంలో తిను సైలెంట్ అయిపోయింది. అప్పటి వరకు పట్టుకోలేకపోయాను, అస్సలకి కిందకి దిగేస్తుంది, అటు ఇటు తిరుగుతుంది. ఇప్పుడైతే నిద్రకు వచ్చేసింది, చూస్తుండగానే నిద్రపోతుంది. తన చేతిలో అబ్జర్వ్ చేయండి, స్పూన్ ఉంది, నేనైతే చూసుకోలేదు. తిను నిద్రపోయింది కదా, ఓకే పర్వాలేదు అనుకుంటున్నాను. సడన్గా ఆ స్పూన్ అన్నది కింద పడిపోయింది. భయపడిపోయి ఇక నిద్రపోలేదు, ఏడుపు స్టార్ట్ చేసింది. చూడండి ఎంత కర్రీ మిగిలిపోయిందో. అక్కడ మటన్ కర్రీ మిగిలిపోయింది, ఇక్కడ బిర్యానీ మిగిలిపోయింది. ఎప్పుడైనా సరే మీరు వెళ్ళినప్పుడు మిగిలినవి మనమేమో బిల్లు కడతాము, మిగిలినవి అక్కడే వదిలేసి రావద్దండి. అవి పార్సల్ చేసుకోండి, కావాలంటే మీరు ఇంటికి తీసుకెళ్ళండి, లేదంటే బయట చాలామంది ఉంటారండి, వాళ్ళకి ఇచ్చేయండి. సేమ్ మేము అలాగనే పార్సల్ చేయించుకున్నాము. ఎవరైనా బయట ఉంటే ఇద్దాము, లేదంటే ఇంటికి తీసుకెళ్దాము. ఎంత డబ్బులండి, మనీ అయితే ఫుల్గానే పే చేస్తాము, ఎందుకు అక్కడ వదిలేయాలని పార్సల్ చేయించుకొని బయటికి అయితే వచ్చేసాము. బయట చాలామంది ఉన్నారండి. మేమైతే అడిగి వాళ్ళకి ఇలాగ ఫుడ్ ఉంది తీసుకుంటారని అడిగితే ఓకే అన్నారండి, వాళ్ళకైతే ఇచ్చేసాము. పోనండి, చాలానే వేస్ట్ అయిపోతుంది కదా, మనం ఇంటికి తీసుకెళ్ళి ఇక అనవసరము, వాళ్ళు ఒక పూట తింటారు కదా అన్నట్లుగా వాళ్ళకి ఇచ్చేసాము. మీరు కూడా ఇలాగే చేయండి, అక్కడైతే వదిలేసి రావద్దండి, బిల్లుతో పాటు ఫుడ్ వదిలేసి రావద్దండి. బిల్లు అయితే ఇస్తాము, బిల్లుకు తగ్గట్టుగా ఫుడ్ మనం అంతా తినలేము, ఆర్డర్ ఏమో పెడతాము, లాస్ట్కి చాలానే మిగిలిపోతాయి. అవన్నీ పార్సల్ చేయించుకొని వచ్చి బయట ఎవరికైనా ఇచ్చేయండి, బాగుంటుంది, వాళ్ళ కడుపు కూడా నిండుతుంది కదా. ఇకైతే మేము మాల్కి వచ్చేసామండి. అప్పటికే టైము 12 అయిపోయింది. షాపింగ్ అయితే ఒక 1.5 అవర్ అయితే పట్టింది. మేము బయటికి రావడానికి 1:30 అయింది నైట్. చాలా పెద్ద మాల్ కదా. ఎగ్జాక్ట్లీగా నేను ఇక్కడికి వెళ్ళి 1 ఇయర్ అవుతుంది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో వెళ్ళానండి. అది మా ఇంటి ముందు పాప ఉంది కదా, ఇక్కడ బక్రీద్ అప్పుడు ఒక ఫంక్షన్ లాగా చేశారు ఈ మాల్లో. అప్పుడు అనుకోకుండా ఆ పాప ఇక్కడ డ్యాన్స్ వేసిందండి, చాలా బాగా వేసింది. అలాగా ఇక్కడ పెడుతూ ఉంటారు, చాలా బాగుంది. తర్వాత ఇప్పుడే రావడం నేను మర్చిపోయాను, అసలు ఇది కొత్త మాల్ లాగా ఉంది అనుకున్నాను, కానీ ఆ లోపలికి వెళ్ళాక తెలిసింది ఇంతకు ముందు కూడా వచ్చాను నేను అని. ఇక్కడైతే అందరినీ చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారండి. మేము కూడా మాతో పాటు మాస్క్, గ్లౌజెస్ అండ్ శానిటైజర్ అన్నీ క్యారీ చేసామండి. ఫుల్ ప్రికాషన్స్ తీసుకొని బయటికి అనేది వెళ్తాము. పాపనైతే వదిలినా కూడా తనతో పాటు మేము ఉంటాము. వెంటనే శానిటైజర్ ఉంటుంది కదా, దాంతో హ్యాండ్ని బాగా క్లీన్ చేసేస్తూ ఉంటాము. ఇక అయితే మేము షాపింగ్ అనేది స్టార్ట్ చేసేసాము.
తీసేసుకున్నాము, కావాల్సినవన్నీ తీసుకున్నాము. ఇక్కడే అండి అనవసరంగా లోపలికి ఎందుకు వెళ్ళామో అసలు అక్కడి నుంచి మనకైతే పని అయితే అవ్వలేదు, మొబైల్ పని. ఇక మనకి మేము వెళ్ళాల్సిన మాల్ ఒకటి వచ్చింది ఒకటి అండి. అసలు వెళ్ళకుండా రిటర్న్ డిన్నర్ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోవాల్సింది మేము, కానీ ఇంకా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది మర్చిపోయి. చూడడానికి ఎంత పెద్ద మాల్, రేట్స్ కూడా అలాగే ఉంటాయండి. ఎప్పుడు కానీ అక్కడికి వెళ్ళొద్దు. చూసామా అక్కడ ఉండవి ఏమైనా షాప్స్ ఏమైనా చూడడానికి ఏమైనా ఉంటే అవి చూసుకొని మాత్రమే రావాలి. ఇలాగ మాత్రం షాపింగ్ చేసామంటే మనకి తెలియకుండానే ఖర్చు చాలా అయిపోతుంది. ఎంత దూరం వచ్చి చేస్తున్నదే మనీ కోసము, అది ఒక చేత్తో సేవ్ చేస్తూ ఇంకో చేత్తో ఖర్చు పెట్టేస్తే ఇంకా ఏమీ మిగలదు. సో అదండి, ఏదైనా సరే లిమిటెడ్గానే తీసుకుంటూ ఉండండి. నేనైతే అనవసరంగా ఏమీ అయితే తీసుకోను. ఎక్కడో ఉంటున్నాము, ఓన్ హౌస్ కాదు, రిటర్న్ తీసుకుని వెళ్ళలేము. సో నేను ఏమి కావాలో అవి మాత్రమే తీసుకుంటూ ఉంటాను. ఇక్కడ మాకు రైస్ అన్నది ఒకే దగ్గర అస్సలు దొరకవండి. ఎక్కడ రైస్ మాత్రం మాకు ఎక్కడ దొరుకుతాయో అక్కడే తీసుకుంటాము. సోనా మసూరి అండి మేము తినేది. వచ్చిన కొత్తలో అస్సలు రైస్ అనేది పట్టేది కాదు మాకు. తర్వాత కొద్దిగా అలవాటు అయిపోయింది. ఇక కావాల్సినవన్నీ తీసుకొని ఇక మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయామండి. అప్పటికే 1:30 అయిపోయింది. మేము బయటికి వచ్చే లోపల ఇంటికి రావడానికి కరెక్ట్గా 2:30 అయిందండి. ఈ లోపల మధ్యలోనే పాప అయితే నిద్రపోయింది, ఇంటికి వచ్చాక కూడా లేవలేదు. అంతే అండి, ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.